ఇతని రోజు పని వచ్చేసరికి ఒకటే, అటు సైడ్ వెళ్తున్న రోడ్డు మీద కార్లని ఆపేసి ఇతను ఒక గోస్ట్ లాగా మారిపోయి గోస్ట్ లాగా మారిపోయినట్టు నటించి ఆ కార్లో ఫ్రీగా రైడ్స్ అయితే వేస్తుంటాడు. ఇంకా కొన్ని సార్లు అక్కడున్న డ్రైవర్స్ ని భయపడిచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఉడికి లాక్కుంటాడు. సో ఈసారి గుడికి అతను సేమ్ అదే ప్లాన్ తో వచ్చింటాడు. కార్ స్టార్ట్ అయి కొద్దిగా దూరం ముందుకు వెళ్ళగానే మొహం నిండా వైట్ పౌడర్ అలాగే నోట్లో ఒక విచిత్రమైన టంగ్ లాంటిది సెటప్ చేసుకుంటాడు. ఆ తర్వాత డ్రైవర్ తో కొంచెం విచిత్రంగా భయపడేటట్లు మాట్లాడతాడు. అండ్ అన్ఫార్చునేట్లీ అతను చేసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వర్క్ అయిపోయి ఉంటుంది. వెనకలో ఉన్న ప్యాసింజర్ ని అంత అర్ధరాత్రి పూట ఆ ప్లేస్ లో చూసి డ్రైవర్ చాలా భయపడిపోయి ఉంటాడు. అంతా పర్ఫెక్ట్ గా కుదిరింది. అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామనే సిచ్యువేషన్ లో సడన్ గా అక్కడ పోలీసులు అనే వారు ఎదురవుతారు. అండ్ ఇతను చేసేది ఏమి లేక ముందర పోలీసులను చూసి చాలా భయపడిపోయి కార్ ని అక్కడే స్టాప్ చేస్తాడు. ఇంకా అటువైపు నుంచి పోలీసులు రావడం గమనించి వెంటనే కార్ లోపల నుంచి బయటికి అయితే వెళ్ళిపోతారు. అక్కడ కార్ లో ఏదో కొంచెం అన్మిస్టీరియస్ గా జరుగుతుందని గమనించిన పోలీసులు వెంటనే అతనితో పాటు అడవిలోకి అయితే వెళ్తారు. అండ్ విచిత్రంగా అక్కడ మనోడు గోస్ట్ లెక్క వీళ్ళని భయపెడుతూ ఉంటాడు. అప్పుడే విచిత్రమైన సంఘటన ఏంటంటే సడన్ గా వెనకాల ఒక వ్యక్తి ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. మూవీ అనేది సేమ్ జాతిరత్న లెక్క చాలా కామెడీగా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీకు మూవీ నేమ్ కావాలనుకుంటే వీడియోకి లైక్ చేసి కామెంట్ లో మూవీ అని టైప్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో మూవీ షార్ట్స్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.